Hi everyone, welcome to Sarkari Job Updates. Bank of India recruitment of credit officers in GBO stream dated 1/6/2026. ఓకే, నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీని కంప్లీట్ వివరాలు అయితే చూద్దాం. బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏ లీడింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ హ్యావింగ్ హెడ్ ఆఫీస్ ఇన్ ముంబై, ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ as మెన్షన్డ్ బిలో. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్స్కి స్టార్ట్ డేట్ ఎప్పుడు అంటే 30/6/2026, జూన్ 30, 2026 నుండి. ఆన్లైన్ అప్లికేషన్ క్లోజ్ డేట్, లాస్ట్ డేట్ 27/2026, జూలై 20 వరకు అయితే ఉంది. నెక్స్ట్ రిలివెంట్ డేట్ ఫర్ ఏజ్ అండ్ క్వాలిఫికేషన్ కానివ్వండి, ఏజ్ కానివ్వండి, ఏ టైం వరకు కౌంట్ చేస్తారంటే 1/6/2026 అంటే జూన్ 1, 2026 వరకు అయితే లెక్కలోకి తీసుకుంటారు. టెంటేటివ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, విల్ బి అడ్వైజ్డ్ సపరేట్లీ. తర్వాత అడ్వైజ్ చేస్తారు ఎప్పుడు అనేది తర్వాత మెన్షన్ చేసి చెప్తారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే డీటెయిల్స్ ఆఫ్ ద పోస్ట్ వేకెన్సీస్ రిజర్వేషన్స్ చూసినట్టయితే పోస్ట్ అయితే క్రెడిట్ ఆఫీసర్స్ GBO స్ట్రీమ్. ఓకే, స్కేల్ MMGS 2, MMGS 3, SMGS 4 స్కేల్ అయితే. కేటగిరీ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్, మరి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. SC వారికి అయితే 102 MMGS 2లో, నెక్స్ట్ MMGS 3లో 10 వేకెన్సీస్, SMGS 4లో 6 వేకెన్సీస్, టోటల్ 118 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ST వారికి అయితే MMGS 2లో 52, MMGS 3లో 5, నెక్స్ట్ SMGS 4లో 2, టోటల్ ఎన్ని ST వారికి 59, OBC వారికి అయితే 180, MMGS 2లో 180, MMGS 3లో 16, MMGS 4లో 9, టోటల్ 205 వేకెన్సీస్ OBC క్యాండిడేట్స్ కి ఓన్లీ. EWS క్యాండిడేట్స్ కి 2లో 69, MMGS 3లో 8, SMGS 4లో 3, టోటల్ 80 వేకెన్సీస్. జనరల్ కేటగిరీలో MMGS 2లో 274, MMGS 3లో 22, SMGS 4లో 21, టోటల్ 317 వేకెన్సీస్. ఇక్కడ టోటల్ ఇలా వేకెన్సీస్ చూసినట్టయితే MMGS 2లో టోటల్ 677 వేకెన్సీస్, MMGS 3లో టోటల్ 61 వేకెన్సీస్, SMGS 4లో టోటల్ 41 వేకెన్సీస్. ఈ విధంగా టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 779 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి కాకుండా అవుట్ ఆఫ్ విచ్ ఇందులో HI, VI, OCID ఇవి కూడా 7, 7, 7, 6 ఇలా ఉన్నాయి చూసుకోండి. ఓకే, ఏజ్ యాజ్ ఆన్ 1/6/2026 అంటే జూన్ 1, 2026 అయితే క్యాల్కులేట్ చేస్తారు ఏజ్. మినిమం 25 సంవత్సరాల నుండి మ్యాక్సిమం 32 ఇయర్స్. ఏ పోస్ట్కి అంటే MMGS 2 పోస్ట్కి. ఓకే, నెక్స్ట్ మినిమం 28, మ్యాక్సిమం 38 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. దేనికి MMGS 3 పోస్టులకి. ఓకే, నెక్స్ట్ SMGS 4లో మినిమం ఏజ్ 32 ఇయర్స్, మ్యాక్సిమం 45 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఇక్కడ పే స్కేల్ చూసినట్టయితే క్రెడిట్ ఆఫీసర్స్ స్కేల్ ఇక్కడ చూసినట్టయితే మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 2 ఎంత 64,082 ఉంది. నెక్స్ట్ మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ 3కి స్కేల్ 3 ఎంత 85,922, 1,55,280, ఇక్కడైతే 93,960 వరకు. ఇక్కడ సీనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 4కి 1,23,000 to 2,300 to 1,20,000, 21,000 అరౌండ్. ఓకే వస్తుంది. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్టయితే యాజ్ ఆన్ 1/6/2026 వరకు అయితే కౌంట్ చేస్తారు. ఏజ్ ఎక్కడి వరకు కౌంట్ చేస్తారు, యాజ్ ఆన్ 1/6/2026 వరకు అయితే కౌంట్ చేస్తారు, చూసుకోండి ఒకసారి. ఓకే, ఇక్కడ SC వారికి అయితే ఇంకా ఆ ఏజ్ కాకుండా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఇక్కడ చూడండి SC ST వారికి అయితే 5 ఇయర్స్,
ఓబీసీ వారికి అయితే 3 ఇయర్స్. నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కి మిగతా వారికి అయితే 5 ఇయర్స్ అయితే ఉంది. టోటల్ పర్సన్ ఎఫెక్టెడ్ బై 1984 రయాట్స్ కి ఎన్ని 5 ఇయర్స్ అయితే ఎలిజిబిలిటీ ఉంది. 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఓకే, ఇలాంటి మరిన్ని వివరాల కోసం మన సర్కారీ జాబ్ అప్డేట్స్ వాట్సాప్ ఛానల్ని, టెలిగ్రామ్ ఛానల్ని, ఫేస్బుక్ ఛానల్ని, ఇంకా యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఓకే, ఆన్లైన్ ఎగ్జామినేషన్ 2 ఇక్కడ స్క్రూనిటీ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ కూడా సేమ్ ఎలిజిబిలిటీ, ఏ ఎలిజిబిలిటీ అయినా ఏజ్ అయినా 1/6/2026 వరకే కౌంట్ చేస్తారు. ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మళ్ళీ ఎలా కండక్ట్ చేస్తారంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25, మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని 25. ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలవెంట్ టు ద పోస్ట్ అంటే పోస్ట్ను బట్టి వారి యొక్క సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ అయితే 100 ఇస్తారు. మ్యాక్సిమం మార్క్స్ 100. డ్యూరేషన్ ఇక్కడ 120 minutes అంటే 2 hours ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ 125 మార్క్స్. ఓకే, ఇక్కడ చూడండి పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్స్ 125 క్వశ్చన్స్ కి ఉంటుంది. ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చెప్పాం కదా, పెనాల్టీ కూడా ఉంటుంది. ఎంత అంటే 1/4 మార్క్స్ అయితే పెనాల్టీ ఉంటుంది. చూడండి, కరెక్టెడ్ 1/4 of the marks assigned to that question will be deducted as penalty to arrive at corrected score. ఓకే, నెక్స్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఏ క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ అవుతారో వారికి ఇంటర్వ్యూ ఉంటుంది. హౌ టు అప్లై, ఎలా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసి అప్లై చేసుకోవాలి. పేమెంట్ ఆఫ్ ఫీ పే చేయాలి. ఇక్కడ చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 175 రూపీస్, జనరల్ అండ్ అదర్స్ క్యాండిడేట్స్కి అయితే 850 రూపీస్ అప్లికేషన్ ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ అయితే ఉంటాయి. ఓకే, అప్లికేషన్ ప్రొసీజర్ చూసినట్టయితే www.bankofindia.bank.in కి వెళ్ళి అప్లై చేసుకోండి. లేదు మన అఫీషియల్ వెబ్సైట్ సర్కారీ జాబ్స్కి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో మన అఫీషియల్ వెబ్సైట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఉంటాయి. అందులో నుండి కూడా లింక్ ఇవ్వబడుతుంది, అప్లై చేసుకో. ఫోటోగ్రాఫ్ కానివ్వండి, తర్వాత సైన్, వాటి సైజు అవన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్లో చూసుకోండి, ఒరిజినల్ పీడిఎఫ్లో చూసి అప్లై చేసుకోండి. ఫీ వివరాలు కూడా చూసుకున్నాం కదా. అదే విధంగా సెక్యూరిటీ డిపాజిట్, మరి డిపాజిట్ ఎలా కట్టాలి. క్యాండిడేట్ సెలెక్టెడ్ విల్ బి రిక్వైర్డ్ టు డిపాజిట్ ఏ స్పెసిఫైడ్ అమౌంట్ యాజ్ సెక్యూరిటీ డిపాజిట్ రిఫండబుల్ ఆఫ్టర్ 3 years. ఓకే, ఒకవేళ మీరు ట్రైనింగ్లో సాటిస్ఫై అవుతే 3 yearsకి డిపాజిట్ ఉండాలంట తప్పకుండా. ఎంత అంటే ఆఫీసర్స్ MMGS 2కి 2 lakhs పేమెంట్ ఫస్ట్ డిపాజిట్ కట్టాలి. నెక్స్ట్ ఆఫీసర్స్ ఇన్ MMGS 3కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ 3 lakhs, SMGC 4కి 3 lakhs కట్టాలి. అమౌంట్ ఫస్ట్ పే చేసిన తర్వాత 3 years ట్రైనింగ్ సాటిస్ఫై అయిన తర్వాత 3 years తర్వాత రీఫండ్ అవుతుంది మనం పే చేసిన అమౌంట్. ఓకే, ఇలాంటి మరిన్ని వివరాల కోసం మన సర్కారీ జాబ్ అప్డేట్స్ అఫీషియల్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా మన వాట్సాప్ ఛానల్, ఫేస్బుక్ ఛానల్, నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా ఉన్నాయి. సో వాటిని ఫాలో అవ్వండి తప్పకుండా. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.